ఆలోచించుకుంటుంది కదా నన్ను కూడా సేవ్ చేసి దాన్ని వినమ్రత అంటారు. అందుకే ఏడుతాను ఇంట్లో అని మా అమ్మ అప్పుడన్నా నమ్మిందా? ఒక్కసారి ఆడదాని మనసు ఓ అయ్యా ఎవరో Siyagiri to Swarnagiri temple, back to back updates. Journey start. We start 6:30 morning. Right. I just సిటీ స్టార్టింగ్ సిటీ దాటుతాము. టైం వచ్చి మార్నింగ్ 6:30 అవుతుంది. సో కరెక్ట్ మన దగ్గర అప్డేట్. సో గ్రేటెస్ట్ వ్యూ exercise. సంపుతుంది కదా అది. Bro. Okay. Thank you. Parama. పైన వాటర్ ఏంటి పోతాం బిట్టు రావాలి. లేదురా మరి ఐడియా This
సిటీ వ్యూ. పార్కింగ్ ఇట్రా. ఇటు పోదాం అరా మళ్ళా. పెట్టాలి తీస్తాను తీసిండ్రా. అదే అంటవా ఫస్ట్ అక్కడ తగ్గి తీసిన తర్వాత ఇది ఎంట్రెన్స్ మీకు ఏమన్నా ఇక్కడ నుంచి మనం గుడి లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇదే ద్వారం అన్నమాట. ముందు నుంచి పోయేటప్పుడు ఎట్లా కింద పోయింది. ఆగురా. లడ్డూలు తీసుకోవాలంటే మనం కిందికి వెళ్ళాలి. మళ్ళీ గుడి లోపల నుంచి బయటకు వచ్చాక టాప్ యాంగిల్లోకి వస్తాం. లడ్డు ప్రసాదం కొరకు కిందికి వెళ్ళాలి, మళ్ళీ కింది దాకా. సో ఇలా కిందికి వస్తే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ మెట్లు కనిపిస్తుంటాయి. సో ఇక్కడ ఎడమ సైడ్ మెట్లు కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ నుంచి వెళ్ళి పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనకు అక్కడ టికెట్లు అనేటివి ఇస్తారు. ఇదే ఆ టికెట్, లడ్డు ప్రసాదం టికెట్ అనమాట. సో తీసుకొని ఇప్పుడు మనం లడ్డు తీసుకోవడానికి హాల్లోకి వెళ్దాము. సో ఇక్కడ లడ్డూలు అనేటివి ఇస్తారనమాట. ఈ లైన్లో నేను కూర్చొని లడ్డు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ బోర్డు పెట్టారు. రిటర్న్ ప్రసాదం అయితే తీసుకున్నాము. సో రిటర్న్ కిందికి అయితే దిగుతున్నాము. స్వర్ణగిరి సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇంకొక 100 మీటర్స్లో వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది మెయిన్ ద్వారం. లోపలికి వెళ్ళిపోతే మనకు గుడి అనేది కనిపిస్తుంది. కొద్ది దూరంలో ఉంటుంది. నాకు కనిపించేదే టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఫైనల్గా అయితే స్వర్ణగిరి రీచ్ అయిపోయాము. ఇక్కడ మొత్తం పార్కింగ్ ఏరియా. ఇక్కడ బైకులు కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ ఏదైనా పార్క్ చేసుకోవచ్చు. సో ఇవి వెంకటేశ్వర స్వామి పాదాలు. సో ఇక్కడ దర్శించుకొని తర్వాత లోపలికి వెళ్ళాలి. ఇది కనిపించేదంతా గుడి ప్రాంగణం అన్నమాట. అంతా గుడి. సో మెట్లెక్కి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ కొబ్బరికాయలు కావాలి కాబట్టి ఇక్కడ కొబ్బరికాయలు పక్కన మెట్ల దగ్గర అమ్ముతున్నారు. 100 రూపీస్ కాయను ఫ్లవర్స్ ఇట్లా. సో గుడి పైకి అయితే వచ్చేసామన్నమాట. సో ఇదంతా గుడి పైకి మెట్లు ఎక్కిన తర్వాత ఉండే ఓపెన్ ఏరియా. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడికి భక్తులు ఎప్పటికీ చాలామంది వస్తూనే ఉంటారు. సో ఇదంతా ఓపెన్. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నవన్నీ ఆ రూమ్స్ మొత్తం ఒక సెల్ ఫోన్ ఇవ్వాలన్నమాట. సెల్ ఫోన్ ఇస్తే మనకు ఒక టోకెన్ అనేది ఇస్తారు. ఎందుకంటే గుడి లోపలికి మొబైల్స్ నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ సైడ్ కనపడే బిల్డింగ్ మొత్తం అది మ్యారేజెస్ ఇట్లా, వెడ్డింగ్స్ ఇట్లా జరగడానికని ఇక్కడ వాళ్ళు అయితే చెప్పారు. మరి ఎంతవరకు నాకు కూడా తెలియదు. సో ఇది వచ్చేసి సెల్ ఫోన్ కౌంటరు. మన మొబైల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇస్తే ఒక టోకెన్ అనేది ఇస్తారు.
సో ఫైనల్గా 5 దాకా అయితే వచ్చినాం. కాకపోతే 2:30కి ఉచిత దర్శనాలు ఉన్నాయంట. సో ఇక్కడ చాలామంది వాటి కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నారు. ఉచిత దర్శనం ఓపెనింగ్ అయితే 2:30 అన్నారు. సో అది ఓపెన్ అయిన తర్వాతకి వెళ్దామని ఆగాం. గుడి మాత్రం టెంపుల్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏరియా కానీ గుడి కానీ మొత్తం అంత స్టోన్ రౌతుతోనే చెక్కబడింది. ప్రతి ఒక్క శిల్పం చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నీళ్ళల్లో అనంత పద్మనాభ స్వామి పడుకొని ఉన్న ఒక శిల్పం మనకు కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ చాలామంది సెల్ఫీలు ఇలా దిగుతూ ఉంటారు. ఎలాగో దర్శనం 2:30కు అన్నారు కదా అని చెప్పేసి ఇక అంతసేపు ఇక్కడ ఇవన్నీ చూస్తూ మొత్తం ప్రాంగణం అంతా తిరుగుతూ ఉన్నాం అన్నమాట. సో నాకు ఈ ప్లేస్ అయితే బాగా నచ్చింది. సో టైం అయితే 2:30 అవుతుంది. దర్శనం కోసం అని ఇక్కడికి వచ్చాము. లైన్ చూస్తే చాలా పొడుగ్గా ఉంది. ఒకసారి చూడండి, వీళ్ళందరూ ఉచిత దర్శనం కోసమే ఉన్నారు అక్కడ. ఇక మేము ఇంత లైన్ చూసి షాక్ అయ్యాడ కూర్చున్నాం. ఇక ఈ లైన్లో మా దర్శనం కాదని. కానీ కొంచెం వీళ్ళందరూ ఇటు ఉన్నారు, మేము వాళ్ళందరూ అటు ఉన్నప్పుడు మేమైతే గేట్లు అయితే దూకి లోపలికి వచ్చాం. సైడ్ కొద్దిగా ఖాళీగా ఉందని చెప్పి గేట్లు అయితే త్వరగా దూకేసాము. మేము ఫాస్ట్గా దూకాము. వాళ్ళందరూ లైన్లోనే ఉన్నారు. వాళ్ళకంటే ముందే మేము లోపలికి అయితే రావడం జరిగింది. మొత్తం ఖాళీగా ఉంది. మంచి ఇక్కడ ఒకటి పెద్దగా తాజ్ హోటల్ లాగా అయితే ఒక బిల్డింగ్ కట్టారు. ఇది ఏంటో నాకు కూడా తెలియదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు అడిగితే పెళ్ళిళ్ళకి అని చెప్పారు. సో ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. అక్కడ అన్నదానం ఉందంటే అన్నదానం తింటున్నాము. మొబైల్స్ నాట్ అలౌడ్ కాబట్టి లోపల అనేది షూట్ చేయడం జరగలేదు. ఇక్కడైతే ప్రతిరోజు అన్నదానం చేస్తారట. మేమైతే తిన్నాము, మీరు కూడా తినండి. సో ఎలాగో దర్శనం అయిపోయింది కదా, ఇక కిందికి మెట్లు దిగి కిందికి వచ్చేసామన్నమాట. పైనుంచి మెట్లు అయితే చాలా ఉంటాయి. ఇక్కడ స్టార్టింగ్లో వెంకటేశ్వర స్వామి పాదాలు. సో ఇక్కడ ఫైనల్గా యాదగిరి టు స్వర్ణగిరి ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.